సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా మీరు కూడా మారొచ్చు. ఎలా అంటారా? ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలని ప్రకటించింది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రానికి సంబంధించి అంటే విభజన తర్వాత ఒకటే రాజధాని అనేటువంటి నినాదంతో 2014లోనే అమరావతి వైపు మొగ్గు చూపింది ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణని అమల్లోకి కూడా తీసుకొచ్చింది. అయితే 2019 తర్వాత మళ్ళీ 3 రాజధానుల ఉదంతం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అమలు చేసేటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రధానంగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి అమరావతి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్కి అమరావతి గ్రోత్ ఇంజిన్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ అంశాలపైన ప్రజలకి అవగాహన కల్పించేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారందరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి అర్హతలు ఏం పెట్టింది ప్రభుత్వం ఒకసారి మనం పరిశీలిద్దాం. అభివృద్ధి, సాంకేతికత, సామాజిక సేవ, అలానే సామాజిక బాధ్యత వంటి రంగాల్లో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఆయా రంగాల్లో ఎంతో కొంత గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ దీనికి తమ వంతుగా ప్రయత్నం చేయొచ్చు. ఇక బ్రాండింగ్ విషయంలో ప్రతిభ కలిగిన వారే ఉండాలి. అమరావతి అభివృద్ధి పైన అంకిత భావం, నిబద్ధత, స్థానిక ప్రజలతో మమేకమైన వారై ఉండాలి. ఈ మూడింట్లో ఏ ఒక్కదానిలో నైపుణ్యం ఉన్నా కానీ పరిగణలోకి తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అలానే దరఖాస్తు చేసుకోవాల్సింది కూడా సిఆర్డీఏకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ అంశం పైన సిఆర్డీఏ వెబ్సైట్లో ఇంకా మరింత డీటెయిల్గా వివరాలని పొందుపరిచారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాండ్ అంబాసిడర్లుగా నియామకం చేసేటువంటి బాధ్యత మాత్రం సీఎం చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఫైనల్గా సీఎం గారు డిసైడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సీఎం 1 ఏడాది పాటు పదవీ కాలం ఇస్తారు. వారి సర్వీసెస్ నచ్చితే మరికొంతకాలం పొడిగించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా బ్రాండ్ అంబాసిడర్లకి ఏం బాధ్యతలు ఇస్తారు, ఇది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. కాబట్టి రాజధానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో ప్రచారణ చేయడానికి వీరందరూ కూడా ఉపయోగపడాలి. అలానే ఇక్కడ పరిపాలన, అభివృద్ధి, ఆర్థిక అంశాలు, జరుగుతున్నటువంటి నిర్మాణాలు, వీటిపైన వీటికి సంబంధించినటువంటి అనుకూల అంశాలని ప్రజలకి స్పష్టంగా వివరించేటువంటి ప్రయత్నం చేయాలి. అమరావతిని స్మార్ట్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ ప్రోత్సహించేటువంటి అవకాశాలు ఉంటే వాటిని కూడా పరిశీలించవచ్చు. అలానే ఇతర సభలు, సదస్సుల్లో అమరావతికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని వివరించేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు, అలానే వ్యక్తిగతమైనటువంటి బ్లాగ్స్, వ్యక్తిగతమైనటువంటి ఛానల్స్ నడిపేటువంటి వాళ్ళు కూడా తమకు సంబంధించి అమరావతి పైన ప్రచారం చేయాలనుకుంటే కనుక ఆ బాధ్యతలన్నీ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో అమరావతిలో శరవేగంగా ఈ ఉగాది నుంచి పనులు, నిర్మాణ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖతో 2-3 దఫాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాలు చేశారు. ఆ సమీక్ష సమావేశాల్లో భాగంగా ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నటువంటి పనుల్ని కొంతవరకు కొనసాగిస్తున్నారు. మిగతా నిర్మాణ ప్రక్రియకు సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగుతున్నాయి. కానీ పెద్ద నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఉగాదికి నుంచే ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడి నుంచి బ్రాండ్ ప్రమోషన్ అమరావతికి సంబంధించి ప్రపంచవ్యాప్తం చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే అమరావతి అంటే ఈరోజు మాత్రమే పుడుతున్నటువంటి ఒక కొత్త నగరం కాదు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శాతవాహనుల రాజధాని అమరావతి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 70 కిలోమీటర్ల రేడియస్లో రాబోయేటువంటి రోజుల్లో ఒక మహానగరం ఆవిర్భవించబోతుంది. అంటే ఇది ఆధునిక అమరావతి కాబోతుంది. కాబట్టి దాని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజెప్పేటువంటి అవకాశాలని ఉన్నటువంటి వ్యక్తులు, అలానే అమరావతి అభివృద్ధిలో భాగం కాగలిగినటువంటి వ్యక్తులు, అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో పలుకుబడి, గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉపయోగపడతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఆసక్తి ఉన్నవారు సిఆర్డీఏ వెబ్సైట్లో మరిన్ని వివరాలు చూసి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.